నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఘటనపై కేసు నమోదు ఎలాంటి రహస్య కెమెరాలు గుర్తించలేదన్న ఎస్పీ గంగాధర్ చంద్రబాబు పవన్ నరసరావుపేట పర్యటన రద్దు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో అధికారులు మచిలీపట్నంలో వెలుగులోకి ఆన్లైన్ మోసాలు ప్రజల నుంచి డబ్బులు వసూలు యాప్ తొలగింపు చేనేతపై మమకారంతో కొత్త కళ్లలను అద్దుతున్న నేతన్నలు మక్కువ చూసి బోధలకు ఆహ్వానిస్తున్న ప్రసిద్ధ కళాశాలలు దక్షిణ అమెరికా ఈక్వెడార్లో కార్చిచ్చు బీభత్సం 4000 హెక్టార్ల అటవీ ప్రాంతం బూడిద కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలోని బాలికల హాస్టల్లో ఎలాంటి రహస్య కెమెరాలు గుర్తించలేదని ఎస్పీ గంగాధర్ ప్రకటించారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను కళాశాల బృందం ఎదురుగానే పరిశీలించినట్లు తెలిపారు. ఆరోపణలకు సంబంధించిన ఎలాంటి అంశాలు దొరకలేదన్నారు. విద్యార్థినులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ ఘటనపై కేసు నమోదైందని తెలిపారు. విచారణ పురోగతిలో ఉందన్న ఎస్పీ తప్పు చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు. ముఖ్యమంత్రి ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. మంత్రి కొల్లు రవీంద్రతో పాటు కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలానికి వెళ్లాలని సీఎం సూచించారు. అదే సమయంలో ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళనపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నానన్నారు. విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఇవాళ జరగాల్సిన ముఖ్యమంత్రి పర్యటన వర్షం కారణంగా రద్దయింది. నరసరావుపేట మండలం కాకానిలో వన మహోత్సవం నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమంలో హాజరు కావాల్సి ఉంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షంతో సభా ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో పార్కింగ్ ప్రాంతం అంతా బురదమయమై వాహనాలు ఇరుక్కుపోయాయి. మరోవైపు మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తుండటంతో సీఎం, డిప్యూటీ సీఎం హెలికాప్టర్లో బయలుదేరడానికి వాతావరణం అనుకూలించదని భద్రతా అధికారులు సూచించారు. దీంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గుంటూరు జిల్లా పేరేచెర్ల నగర వనం వద్ద సభ నిర్వహించాలని భావించినప్పటికీ అక్కడ కూడా వర్షం కురుస్తుండటంతో పర్యటన రద్దయింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆన్లైన్ మోసాలు వెలుగు చూశాయి. వందలాది మంది బాధితుల నుంచి కేటుగాళ్లు కోట్లలో వసూలు చేశారు. 1000 కడితే 90 రోజుల్లోనే 1400 ఇస్తామంటూ ప్రచారం చేశారు. 5000 రూపాయలు కట్టిన వాళ్లకి తొలుత సరైన సమయానికే డబ్బు చెల్లించారు. ఒకరిని చూసి ఒకరు యాప్లో సభ్యులుగా చేరారు. అత్యాశకు పోయిన ప్రజలు 10,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు కట్టారు. డబ్బులు వెనక్కి రాకపోవడం, యాప్ నిర్వాహకులు స్పందించకపోవడంతో బాధితులు లబోదిబ్బమన్నారు. 3 రోజుల నుంచి వాట్సాప్ గ్రూప్, ఇతర గ్రూపులను యాప్ నిర్వాహకులు తొలగించారు. మోసపోయామంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థిరాస్తి వ్యాపారం చేయడానికి చాలా ఇబ్బందులు పడ్డామని భ్రమరా టౌన్షిప్ సంస్థ అధినేత గళ్లా రామచంద్రరావు తెలిపారు. భ్రమరా సంస్థపై ఇటీవల వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. భ్రమరా టౌన్షిప్ తరపున పిడుగురాళ్లలో వేసిన వెంచర్లో వివాదం తలెత్తిందన్నారు. తమపై ఆరోపణలు చేస్తున్న వెంకట్రావుతో సంబంధం లేదని, రమేష్ నుంచే తాము భూమి కొన్నామని రామచంద్రరావు స్పష్టం చేశారు. గతంలో వేసిన వెంచర్లను కొందరు ప్రొక్లైన్లతో ధ్వంసం చేశారని, వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదన్నారు. తన భార్య టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలవటం, ఆమెకు మంచి పేరు వస్తుందనే అక్కసుతో కొందరు బురద చల్లుతున్నారని రామచంద్రరావు మండిపడ్డారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు వివిధ రకాల ప్రాజెక్టు లొకేషన్లో చేస్తూ ఉన్న సందర్భంలో చాలా ఇబ్బందులు గత వైసీపీ ప్రభుత్వంలో ఎదుర్కొన్నాము. పిడుగురాళ్లలో కూడా వైసీపీ ప్రభుత్వంలో అక్కడున్న జెడ్పీటీసీ డైరెక్ట్గా మేము భారతి గారితో మాట్లాడతామనే ఒక వ్యక్తి, కావ్య రామిరెడ్డి అనే ఒక వ్యక్తి, అతని యొక్క అనుచరగణమైన లింగారెడ్డి, శివారెడ్డి, మరి కొంతమంది కలిసి అప్పుడున్న ఎంఆర్ఓనో లేదా సబ్ రిజిస్ట్రార్నో వీళ్ళందరినీ అడ్డం పెట్టుకొని ఈ వెంకట్రావు గారు మాకు ల్యాండ్ ఎక్కువ డబ్బులు కట్టాల్సిందే అని కేవలం 27 లక్షల రూపాయలు కొన్న పొలాన్ని 48 లక్షలుగా అగ్రిమెంట్ రాయించి 45 లక్షల అగ్రిమెంట్ చేసిన రిజిస్ట్రేషన్ చేసే సమయానికి మళ్ళీ 60 లక్షల ప్రకారం రిజిస్ట్రేషన్కి డబ్బులు
అతను మన దగ్గర డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. దానికి మనం ఒప్పుకోనందున మా రోడ్లై పగలగొట్టి కూడా మీరందరూ గమనిస్తే పోలీస్ వెహికల్ అదిగోండి నైట్ 2 గంటలప్పుడు పోలీస్ వెహికల్ కూడా వచ్చింది. కానీ అధికారంతో పోలీసులను పెట్టి కూడా బద్దలు కొట్టేసి మా మీద విపరీతమైన దాడి చేసి మా ఎంప్లాయీస్ ఎవరైతే ఆ సైట్లో ప్రాజెక్టులో ఉండే ఇంజనీర్లు వాళ్ళు ఆపడానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ కూడా అదే 200 మిషన్తో చంపడానికి ప్రయత్నం చేసి పూర్తి స్థాయిలో దౌర్జన్యం చేస్తే ఆ దౌర్జన్యాన్ని తట్టుకోలేక ఏమీ చేయలేక మేము వెళ్ళి పోలీసులు చెప్పిన కంప్లైంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసిన కంప్లైంట్ కూడా మా దగ్గర తీసుకోక ఆ కంప్లైంట్ తీసుకోకపోతే మేము డిఎస్పీ గారికి రిజిస్టర్ పోస్టులో చేశాము. మాకు ఎలాంటి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి మాకు అందలేదు. ఆ రోజు పూర్తిగా వ్యతిరేకంగా జరిగినాయి. అయితే అప్పుడున్న వీళ్లతోటి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం లేదంటే అక్కడ ఉన్న అనుమతుల కోసం వీటన్నిటి కోసం వాళ్ళకి అదనంగా కోట్లాది రూపాయలు వాళ్ళు అక్రమంగా మా దగ్గర నుంచి వసూలు చేయడం కూడా జరిగింది. అయితే ఇలాంటి పరిస్థితులే కాకుండా కొన్ని ప్రాజెక్టుల్లో మా ఇంటి పేరు గల్లా ఉండటం వల్ల గల్లా కంపెనీ మీద వ్యతిరేకంగా అప్పుడు ప్రభుత్వ విధానాలు ఉండటం వల్ల మాకు రావాల్సిన అనుమతుల దగ్గర కూడా ఈ గల్లా ఆ గల్లా ఒకటేనా అని మా అనుమతులను 10 రోజుల్లో రావాల్సిన వాటిని 7 నెలల పాటు ఆపి సంవత్సరాల తరబడి ఆపిన ప్రాజెక్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇలా గత ప్రభుత్వంలో ప్రతి చోట ప్రతి ప్రాజెక్టులో ఎన్నో అన్యాయాలకి అక్రమాలకు గురయ్యి ఇవాళ కాస్త మన ప్రభుత్వం వచ్చింది, మన ప్రశాంతంగా అన్ని చోట్ల ప్రజలందరికీ బాగుంటుందనే ఉద్దేశంలోనే ఉన్నాము. కానీ ఇప్పుడు కూడా ఇతను ఏదైతే వెంకట్రావు ఉన్నాడో వెంకట్రావు గారు అతని పొలం ఏదో రూపాయి రేటు పెంచాలనుకుంటే పెంచేసో కావాలంటే ఎక్స్ట్రా కావాలంటే తీసుకొని రిజిస్ట్రేషన్ చేసేస్తే అయిపోయేది. మేము ఇప్పుడు కూడా వివాదాన్ని దూరంగా ఉన్నాం. సరే ఏదో ఒకటి మేమైతే కస్టమర్లకు న్యాయం చేయాలి. మేము చాలా చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాము, చాలా స్మాల్ లైఫ్ నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి ఆ సర్వీస్ కొంచెం విస్తృత స్థాయిలో చేయడం కోసం ఇవాళ రాజకీయంలోకి వచ్చి శాసనసభ్యురాలుగా ఎన్నికయ్యి ప్రజలకు సేవ చేయడానికి ఆమె నిరంతరం జనంలోకి వెళ్ళి ప్రతిరోజు ఉదయాన్నే అక్కడ ఉన్న ఇమ్యూనిటీస్ ఇష్యూస్ కానీ అవన్నీ కూడా అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆమెకు మంచి పేరు వస్తుంది. ఆ మంచి పేరుని ఎలాంటి ఒక లిటిగెంట్ ఫెలో ఇలా మంచి పేరు సర్వీస్ ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంలో ఉన్న వ్యక్తుల్ని డిస్టర్బ్ చేసే స్థాయిలో ఎవరు ఎంకరేజ్ చేయొద్దని నేను ప్రత్యేకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తాడేపల్లిలోని మహానాడు ప్రాంతంలో పోలీసులు అనుమానితుల ఇళ్లలో సోదాలు చేశారు. గత కొంతకాలంగా మహానాడు ప్రాంతంలో గంజాయి దొరకడంతో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో సరైన ధృవపత్రాలు లేని 100 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహానాడు ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో శుక్ర శనివారాలలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సంచాలకులు కురంనాథ్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రకటించింది. అన్యాయానికి గురైన సామాన్యులకు అండగా నిలవడం కోసం చివరి క్షణం వరకు పోరాడిన వ్యక్తి పరిటాల రవి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నమ్మిన వారి కోసం నిలబడే నాయకుడిగా ప్రజా జీవితంలో తనదైన ముద్రతో రవి అభిమానులను సంపాదించుకున్నారని చెప్పారు. పరిటాల రవి జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులు అర్పిస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. హైదరాబాద్ రామ్నగర్లోని మణెమ్మ కాలనీలో హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. డిఆర్ఎస్ హైడ్రా ప్రత్యేక సిబ్బంది 3 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. రోడ్డును కబ్జా చేసి స్థలంలో అక్రమంగా కల్లు కాంపౌండ్ నిర్వహిస్తున్నారని గతంలో స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ నిర్మాణాలను 2 రోజుల క్రితం హైడ్రా కమిషనర్ పరిశీలించింది. స్థానికుల ఫిర్యాదుతో 2 రోజుల్లోనే అక్రమ కల్లు కాంపౌండ్ కూల్చివేతతో పాటు రోడ్డుపై నిర్మించిన అక్రమ కట్టడాన్ని కూడా కూల్చివేయడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రానున్న ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే కృత్రిమ గర్భధారణ పద్ధతుల్లో ఒకటైన ఐవీఎఫ్ చికిత్సను సంతానలేమితో బాధపడుతున్న మహిళలకు ఉచితంగా అందించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. తాను అధికారంలోకి వస్తే ఐవీఎఫ్ చికిత్సకు సంబంధించిన అన్ని ఖర్చులను ప్రభుత్వమే చెల్లిస్తుందని, లేదా బీమా కంపెనీలు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందని మిషిగన్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు. ఐవీఎఫ్ చికిత్స అత్యంత ఖర్చుతో కూడుకుంటుంది. అమెరికాలో ఒక దఫాకు $10,000 వరకు ఖర్చవుతుందని అంచనా. ఈ చికిత్స ఫలవంతమయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నందున బహుళ దఫాల్లో తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఐవీఎఫ్ చికిత్సను ఎలా అమలు చేయనున్నారు, నిధులను ఎలా సమకూరుస్తారనే వివరాలను ట్రంప్ వెల్లడించలేదు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సెంట్రల్ గాజాలోని ఓ భవనంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ప్రాణాలు కోల్పోయారని పాలస్తీనా అధికార వర్గాలు తెలిపాయి. మృతుల్లో 5 శిశువులు, 2 మహిళలు ఉన్నట్లు పేర్కొన్నాయి. మృతదేహాలను సమీపంలోని అల్ అవద ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన 2 మహిళల్లో ఒకరు గర్భంతో ఉన్నారని, పుట్టబోయే బిడ్డను రక్షించేందుకు యత్నించినప్పటికీ ఆలస్యం కావడంతో ప్రయోజనం లేకుండా పోయిందని పాలస్తీనా అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు వైమానిక దాడిపై ఇజ్రాయెల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఉత్తరప్రదేశ్లోని బెహ్రయిచ్ జిల్లాలో 2 నెలల వ్యవధిలో 8 మందిని పొట్టన పెట్టుకున్న తోడేళ్ల గుంపులో మిగిలిన 2ంటిని పట్టుకునేందుకు అటవీ సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు. ఇప్పటికే 4 తోడేళ్లను బంధించిన అటవీ సిబ్బంది మిగిలిన 2ంటిని పట్టుకునేందుకు ఏర్పాట్లు చేశారు. తోడేళ్లు సంచరిస్తున్న ప్రాంతాల్లో బోనులను ఏర్పాటు చేశారు. డ్రోన్లు, ఇన్ఫ్రారెడ్ కెమెరాలతో ఎప్పటికప్పుడు వాటి కదలికలను పరిశీలిస్తున్నారు. భరాచ్ జిల్లాలో ఇటీవల మనుషులపై తోడేళ్లు దాడి చేశాయి. మెహాసి తెహసీల్ గ్రామం చుట్టుపక్కల ఊళ్లలో 6 చిన్నారులు, ఓ మహిళ సహా మొత్తం 8 మందిని పొట్టన పెట్టుకున్నాయి. కనీసం 30 మందిని తీవ్రంగా గాయపరిచాయి. ప్రజలను రక్షించేందుకు ఆపరేషన్ భేడియాను చేపట్టిన అధికారులు తోడేళ్లను పట్టుకునేందుకు యత్నిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ హపూర్ జిల్లాలోని పరపా గ్రామం చెరువులో మొసలి కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. భయాందోళనకు గురైన గ్రామస్తులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న అటవీ సిబ్బంది చెరువు చుట్టూ వలలు వేసి మొసలిని పట్టుకున్నారు. అనంతరం తాళ్ల సాయంతో కదలకుండా చేసి వాహనంలో తరలించారు. మొసలిని సమీపంలోని నదిలో విడిచిపెడతామని అధికారులు తెలిపారు. దక్షిణ అమెరికా దేశం ఈక్వెడార్లోని లోజా ప్రావిన్స్ లో కార్చిచ్చు బేభత్సం సృష్టిస్తోంది. మంటలు వేగంగా విస్తరిస్తుండటంతో దాదాపు 4,000 హెక్టార్ల అటవీ ప్రాంతం కాలి బూడిదైంది. జనావాసాలకు దావానలం వ్యాపించడంతో 3 వ్యక్తులు గాయపడ్డారు. దీంతో అప్రమత్తమైన అధికారులు 10ల సంఖ్యలో కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 6 రోజుల క్రితం క్విలాంగా గ్రామీణ ప్రాంతంలోని ఓ కొండపైన పొలంలో చెత్తను కాలుస్తుండగా కార్చిచ్చు మొదలైందని, బలమైన గాలుల కారణంగా వేగంగా వ్యాపిస్తోందని అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది, సైనికులు, వాలంటీర్లతో సహా సుమారు 100 మంది కార్చిచ్చును అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా యత్నిస్తున్నట్లు చెప్పారు. వారసత్వంగా వచ్చిన చేనేత అంటే వారికి అమితమైన మమకారం. ఈ వృత్తిని భవిష్యత్తు తరాలకు అందించాలనే తపన అందుకు తోడైంది. చేనేత నైపుణ్యాన్ని ఒడిసి పట్టుకోవడం ద్వారా అందులో పరిణితి సాధించారు. ప్రాథమిక విద్య మాత్రమే చదివినా రాష్ట్రపతి నుంచి ప్రశంసలు పొందారు. ఆసక్తి ఉన్న వారికి చేనేతలో నైపుణ్యాలను నేర్పిస్తున్నారు. ఈ చొరవ వారిని జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో అతిథి అధ్యాపకుల స్థాయికి చేర్చింది. ఆధునిక ఆలోచనలున్న యువతకు మన సంప్రదాయ కళను నేర్పించడం ద్వారా చేనేతకు కొత్త సొబగులు అద్దేందుకు ఆస్కారం ఏర్పడింది. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామానికి చెందిన దుద్యాల శంకర్, కర్ణాటి మురళి చిన్నప్పటి నుంచే చేనేత రంగంలో ఉన్నారు. ప్రకృతి నుంచి సేకరించిన రంగులతో అద్దకంలో శంకర్కు ప్రావీణ్యం ఉంది. ఇక్కత్ డిజైన్లలో మురళి ప్రత్యేక గుర్తింపు సాధించారు. వీరిద్దరూ చదివింది 4వ తరగతే అయినా ప్రస్తుతం అమరావతిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లో టెక్స్టైల్ అపెరల్ కోర్సు అభ్యసించే విద్యార్థులకు ఇక్కత్ డిజైనింగ్, ప్రకృతి రంగుల అద్దకంపై అతిథి అధ్యాపకులుగా సేవలందిస్తున్నారు. 4
ఏళ్ల కోర్సులో చివరి ఏడాది విద్యార్థులకు ఇక్కత్ టెక్నిక్తో గ్రాఫ్లో డిజైనింగ్ చేయడం, దాని ప్రకారం దారంతో పడుగు పోయడం, ప్రకృతి నుంచి సేకరించిన పదార్థాలతో వివిధ రంగులు తయారు చేయడం, డిజైన్ ప్రకారం అద్దడం, మగ్గంపై డిజైన్ మేరకు వస్త్రాలు నేయడం నేర్పించారు. ప్రకృతి నుంచి సేకరించిన పదార్థాలతో రంగులు తయారు చేసి దారానికి అద్దే పనిని శంకర్ తన తండ్రి నుంచి నేర్చుకున్నారు. ఇలా 100కు పైగా రకాల మొక్కల నుంచి ఆకులు, బెరడు నుంచి రసం తీసి సహజ సిద్ధమైన రంగులు తయారు చేయటంలో నైపుణ్యం సాధించారు. ఇదంతా అనుభవం ద్వారా నేర్చుకున్నానని, ఇప్పుడు అవకాశాలు వచ్చాయని శంకర్ చెబుతున్నారు. మా నాన్న నుంచి నాకు వచ్చింది, సంస్థల నుంచి నేర్చుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా తెలియదని ఇంకా అడవులలో తిరుగుకుంటా 200 చిల్లర దాకా కలర్లు నేను తేవడం జరిగింది సార్. దీంట్లో న్యాచురల్ ఆ మొక్కల నుంచి సార్ నేను అన్ని కాలేజీలకి వెళ్ళి ట్రైనింగ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నా దగ్గరికి వచ్చే వాళ్ళు ఏంటంటే బయట దేశంకి వెళ్ళి ఎక్కువ వస్తారు సార్. జర్మనీ, కెనడా, మలేషియా, జపాను, అలా విదేశాలు చాలామంది వస్తారు. టూరిజం నుంచి వస్తారు, ఇండివిజువల్గా నా దగ్గర కొనుక్కోనికి వస్తారు సార్. ట్రైనింగ్ చెప్తప్పుడు మనం ఒక పిల్లలం అయిపోతాం. ఇప్పుడు నాతో పాటు కళ అంతరించిపోవద్దు, భవిష్యత్తులో కావాలనే ఆలోచన మీద ఇక్కడ వెళ్ళి నేర్పడం జరుగుతుంది సార్. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం నాకు సహకరిస్తే నేను ఒక యూనిట్ పెట్టి నేను తిరగకుండా ఒక్క కాన్నే ఉండి ఈ పిల్లలకు ఒక యూనిట్ మీద న్యాచురల్ డేస్ మీద తీర్చిదిద్దామనే ఆలోచన మా దగ్గర పెట్టుకోవాలని ఆలోచన. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల పోచంపల్లి వచ్చిన సందర్భంలో తమ నైపుణ్యాలను చూపించి ప్రశంసలు పొందారు. వివిధ దేశాలకు చెందిన వారు వీరు రూపొందించిన వస్త్రాలు చూసి అభినందించారు. ప్రకృతి సిద్ధమైన రంగులు అద్దిన ఇక్కత్ వస్త్రాలకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది. అందుకే ఇక్కత్ డిజైన్లను అందరికీ పరిచయం చేయటం, అందులోని నైపుణ్యాలను నేర్పించటం పనిగా పెట్టుకున్నారు మురళి. 1982లో ఢిల్లీ ప్రగతి మైదాన్లో ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్లో మగ్గంపై నేసి ప్రముఖుల ప్రశంసలు పొందారు. ఇక్కత్ రకాలను మరింతగా వృద్ధి చేయాలనేది మురళి ఆకాంక్ష. ఈ క్రమంలో 2016 నుంచి కేంద్ర ప్రభుత్వ పథకంలో చేనేత సేవా కేంద్రం ద్వారా చేనేత కార్మికులకు శిక్షణ ఇస్తున్నారు. అలాగే NID అమరావతిలో గెస్ట్ ఫ్యాకల్టీగా అవకాశం వచ్చింది. నిఫ్ట్ హోమ్ సైన్స్ కళాశాలలోనూ శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడి విద్యార్థులకు నేర్పించడం ద్వారా చేనేత కళ భవిష్యత్ తరాలకు అందించినట్లవుతుందని మురళి అంటున్నారు. డిజైన్ ఎలా తయారు చేయాలి, దీని వెనక ఎంత కష్టం ఉంది, వీళ్ళన్నీ ప్రాక్టికల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్గా ఉంటుందో డిజైన్స్ వాళ్ళ ఇష్టం ఏదైనా సరే కొత్తగా మన దగ్గర చూపించింది కాకుండా వాళ్ళ మనసులో ఏదైతే ఉంటుందో ఆ డిజైన్ని వాళ్ళని డెవలప్ చేయమని చెప్తాము. దాన్ని టై అండ్ డేలోకి ఎలా మార్చాలని చెప్తాము. దాన్ని వచ్చిన తర్వాత వీళ్ళకి ప్రాక్టికల్గా మొత్తము స్టార్టింగ్ నుంచి వీవింగ్ వరకు వాళ్ళకన్నీ వరుసగా నేర్పుతూ వస్తామండి. రాను ఈ కుల వృత్తులు అనేది ఒక వృత్తి అంటే మనం ఎంత చదివినా కానీ ఆఖరికి ఏదో ఉద్యోగం చేయాల్సిందే. కానీ అదే ఉద్యోగం ఇది మన పనిలోనే ఉంది అని చెప్పి తెలుసుకోవాలని నా బాధ సార్. అది తెలుసుకొని దాన్ని ముందుకు నడిపిస్తే బాగుంటుందని నా ఆలోచన. NID విద్యార్థులు సైతం వీరిద్దరి ప్రతిభకు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఓపికగా తమకు చేనేత గురించి చెప్పటం ద్వారా తాము బాగా నేర్చుకునే అవకాశం ఏర్పడిందని చెబుతున్నారు. ఇలాంటి కళాకారుల వల్లే ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తుల్లో ప్రసిద్ధి చెందిందని అభిప్రాయపడుతున్నారు. While learning with them, we also got to know how we can do this craft, and we learned the value ki okay, what is ikat and why is it so costly and how much work it's going in the making of that particular this craft. This print which we have done is something we have developed from our own, and Mr. Murli and Mr. Shankar sir, both of them have helped us achieve our goals. So understanding how design works was very enriching. Our batch recently completed the course of Ikat, which was successfully handled by Murli sir and Shankar sir. And this is my design. So this was inspired by water ripples. And for color, I have used natural dye indigo for the blue. చేతి వృత్తులు కావచ్చు, చేనేత రంగం కావచ్చు, ఈ రంగం నుంచి నేటి యువతరం దూరం అవుతున్న తరుణంలో ఇలాంటి సాంకేతిక విద్యా సంస్థల్లో ఏర్పాటు చేసినట్టు కోర్సుల్లో వీరు ఆ విద్యార్థులకు కూడా మనదైనటువంటి వారసత్వ కళలను, వారసత్వమైనటువంటి చేతి వృత్తుల్ని నేర్పించడం ద్వారా ఈ కళను బతికించేందుకు, భవిష్యత్ తరాలకు అందించేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. తద్వారా జాతీయ స్థాయిలోనూ తమదైన గుర్తింపు తెచ్చుకున్నారు కూడా. కెమెరామెన్ కేశవతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, అమరావతి. అనంతపురం నగరపాలక సంస్థ అధికారులు, పాలకవర్గం అవినీతి పరాకాష్ఠకు చేరింది. దోమల నివారణకు సాయంత్రం వేళ పొగ వదలకుండానే ఫాగింగ్ పేరుతో లక్షల రూపాయలు కాజేశారు. పనిచేయని ఫాగింగ్ యంత్రాలకు డీజిల్ పోస్తున్నామంటూ ప్రతి నెల లక్షల రూపాయలు మింగేస్తున్నారు.
అనంతపురం నగరపాలక సంస్థలో దోమల నివారణకు ఫాగింగ్ పేరుతో పాలకవర్గం కార్పొరేషన్ అధికారులు లక్షలు కాజేస్తున్నారు. నగరపాలక సంస్థలోని 50 డివిజన్లలో దోమల నిర్మూలనకు ఫాగింగ్ చేయడానికి ఓ భారీ యంత్రంతో పాటు చేతితో ఆపరేట్ చేసే 8 చిన్న యంత్రాలు ఉన్నాయి. వీటిలో భారీ ఫాగింగ్ యంత్రం 3 ఏళ్ల క్రితమే మూలన పడింది. తమ వద్ద ఉన్న అన్ని యంత్రాలతో నగరమంతా ఫాగింగ్ చేస్తున్నట్లు చెప్తున్న అధికారులు డీజిల్ కోసం నెలకు 5 లక్షల రూపాయలు ఖర్చు చూపుతున్నారు. ఈ వెహికల్ మౌంటెడ్ ఫాగింగ్ మిషన్ దాదాపు 2 సంవత్సరాలుగా రిపేర్లో ఉన్నా కానీ దాని పేరు మీద లక్షల్లో డీజిల్ ఖర్చులు రాసేస్తున్నారు. హ్యాండ్ హెల్డ్ దీనికి ప్రతి మిషన్కి దాదాపు 10 లీటర్ల డీజిల్ ఖర్చు అవుతుందని అంటున్నారు. కానీ మీరు గత 6 నెలలకు తీసుకుంటే ఇంతకుముందు అంటే ఇప్పుడున్న ఎంహెచ్ఓ రాకముందు దాదాపు 5 లక్షల చిల్లర ప్రతి నెల రాసే ఖర్చులు ఇప్పుడు 2 లక్షలు 2.5 లక్ష అయింది. అది ఏ విధంగా మిషన్లు తగ్గినాయా లేకపోతే ఏ విధంగా అనేది అర్థం కావట్లేదు. నగరంలోని 74 సచివాలయాల పరిధిలో అన్ని చోట్ల యంత్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. పనిచేయని భారీ ఫాగింగ్ యంత్రానికి రోజు 80 లీటర్ల డీజిల్ పోస్తున్నట్లుగా చూపిస్తూ నెలకు సుమారు 3 లక్షల మేర మింగేస్తున్నారు. మిగిలిన 8 చిన్న యంత్రాలకు రోజు సుమారు 8,000 రూపాయల ఖర్చును రికార్డుల్లో రాస్తున్నారే తప్ప ఫాగింగ్ చేస్తున్న దాఖలాలు లేవు. కొత్తగా బాధ్యతలు తీసుకున్న ఓ అధికారి వద్దకు దొంగ బిల్లులు రావడంతో వైసీపీ పాలకవర్గం అవినీతి భాగోతం వెలుగులోకి వచ్చింది. దీని మీద ఎంక్వైరీ కమిషనర్ గారు వేసి దాని మీద సరైన రికార్డ్స్ వెరిఫై చేసి దాని మీద ఏమైనా యాక్షన్ ఉంటే కూడా దాన్ని ఇనిషియేట్ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అవి మరమ్మతులు జరిగినాయనేటివి అది రికార్డ్స్ వెరిఫై చేసి అది ఏ విధంగా దాని మీద యాక్షన్ తీసుకోవాలో కమిషనర్ గారు తీసుకుంటారు. నగరపాలక సంస్థలో వెలుగు చూసిన ఫాగింగ్ అక్రమాలపై విచారణ జరిపితే మరిన్ని కుంభకోణాలు వెలుగు చూస్తాయని స్థానికులు అంటున్నారు. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం అడ్డివాడ గిరిజన గ్రామానికి రోడ్డు సదుపాయం లేక గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రి వెళ్లాలంటే సుమారు 5 కిలోమీటర్లు డోలీ మోతపై రోగులను తీసుకెళ్లాల్సిన దుస్థితి. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు గ్రామస్తులకు నిత్యం వ్యయ ప్రయాసాలు తప్పటం లేదు. డోలీ మోతలో వృద్ధురాలని చికిత్స కోసం తీసుకెళ్తున్న వారిని ఈటీవీ పలకరించగా అడ్డివాడ గ్రామంలోని సమస్యలపై గోడు వెలుబుచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. నేను అడ్డువాడి గిరిజన గ్రామంలో ఉన్నాను. దశాబ్దాలుగా ఈ గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేక గ్రామస్తులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంతలా ఇబ్బంది పడుతున్నారంటే ప్రస్తుతం మనం ఈ గ్రామానికి వెళ్ళి ఈ రహదారి చూడొచ్చు. పూర్తిగా చిన్న భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. కనీసం నడవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆటోలు లేదా ద్విచక్ర వాహనాలు వెళ్లాలన్నా అస్సలు కుదరని పని. దీంతో గ్రామస్తులందరూ కూడా దాదాపు 3 నుంచి 4 కిలోమీటర్లు ఉన్న గ్రామం నుంచి కిందకి రావాలన్నా మీదకి వెళ్లాలన్నా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. గ్రామంలోని ఎవరికి ఎటువంటి అనారోగ్యం పరిస్థితులు వచ్చినా మన దృశ్యాలు చూస్తున్నట్లు ఆ డోలీ మోతలు దశాబ్దాలుగా వీళ్ళకి అదే పరిస్థితి అయితే నడుస్తుంది. ప్రస్తుతం వీళ్ళ కష్టాల గురించి వాళ్ళని తెలుసుకుందాం. ఏం చెప్తారండి? ఏమైంది ఆవిడకి? ఆరోగ్యం సీరియస్గా ఉంది. హాస్పిటల్ నుండి వస్తున్నాము. ఇలాగ బల్లి మీద మరి తీసుకుని వెళ్ళడానికి అవ్వదు, రోడ్డు బాగాలేదు. ఇలాగ అంబులెన్స్ కూడా రావడానికి అవ్వదు. ఇలాగే మోసుకోవాలి డోలీతో. ఎమర్జెన్సీ అయితే చాలా కష్టంగా ఉంటుంది. ఏం చెప్తామమ్మా? ఏమైంది అసలు మీకు? ఏమైంది? ఈ తాతమ్మ నాయన ఈ కాలాడదు, కళ్ళ కనబడదు, నాకు దిక్కు లేదు, దిమ్మం లేదు. సరే, మాకు మేజర్గా అయితే ఈ రోడ్ ఇష్యూ ఉంది, తర్వాత వాటర్ ఇష్యూ అనేది ఊర్లో ఉన్నాయి. ఈ రోడ్డు ఇన్ని గవర్నమెంట్లు అనేది మొత్తం ఫార్మింగ్ అనేది ఎన్ని చేంజ్ అవుతున్నా సరే మాకైతే ఈ రోడ్డు సమస్య తీరడం లేదు. ఇలాగ అత్యవసర పరిస్థితిలో కూడా నైట్ అయినా సరే పగలైనా సరే ఈ డోలో యాత్ర మాకు ఇది అవ్వడం లేదు. ఇలానే మొత్తం డోలు కట్టి తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. అంబులెన్సులు కూడా మాకు కింద ఊరు వరకే వస్తాయి తప్ప పైకి రావడానికి మాకు 2 వీలర్స్ వెళ్ళడానికే కష్టం. అలాంటప్పుడు అవి కూడా రావు. మొత్తం మాకైతే ఉన్న కష్టాలు ఎంతమందికి అధికారులు వస్తుంటారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. ఐటీడీ పిఓ దగ్గర కూడా చాలాసార్లు మేము విన్నవించుకుంటున్నాం. వాళ్ళు ఏమంటే చేస్తాంలే అనే విధంగా చెప్తున్నారు. కానీ ప్రస్తుతానికైతే ఎలాంటి ఇవి కూడా అంతగా పరిష్కారం అయితే కావట్లేదు. మంచినీరు సౌకర్యం కూడా ఈ గ్రామం లేదు కదా, ఎలా నివసిస్తున్నారు అసలు? సార్ మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. మంచినీటి సౌకర్యం మాకు ఇబ్బందిగా ఉంటుంది సార్. వర్షాలు పడితే మాకు నీరు అన్నీ వస్తుంటుంది సార్. వర్షాలు తక్కువ అయితే వాటర్ కూడా చాలా తగ్గిపోతుంది సార్. మాకు బోర్ సౌకర్యం ఏం లేదు సార్. దానివల్ల ఓటు నీరు చాలా తగ్గిపోతుంది. దానివల్ల మాకు తాగడానికి కూడా సమ్మర్లో చాలా ఇబ్బంది పడుతుంటాం సార్. మా గ్రామానికి ఏంటంటే 35 కుటుంబాలు ఉన్నాము. నేటికి జనాభా 150 మంది ఉన్నాము. మా ఊరు పరిస్థితిని పట్టించుకునే నాదుడు లేడు. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి సార్ చాలా ఇబ్బంది పడుతున్నాము.
రెండోది మా గ్రామం నుంచే ఈ దిగో గ్రామానికి పంపిస్తున్నాం. 2 కిలోమీటర్ల వరకు ఉంటుంది. నేటికి ఏ గ్రామానికి వెళ్ళినా సరే కూడా మా గ్రామంలో మాత్రం ఎటువంటి సదుపాయాలు లేవు సార్. మా గ్రామానికి రోడ్డు సదుపాయం కావాలి సార్, వాటర్ సదుపాయం కావాలి సార్, సేరు సదుపాయం కావాలి సార్, స్కూల్ సదుపాయం కావాలి సార్. 3 నుంచి 4 కిలోమీటర్ల మేర ప్రతిరోజు కూడా కింద నుంచి మీదకి ఇలా డోలీల మోత వీళ్ళకి ప్రతినిత్యం కూడా తప్పని పరిస్థితి అయితే కనిపిస్తుంది. గ్రామంలో విద్యార్థులు కనీసం పాఠశాలకు వెళ్ళాలన్నా సరే కనీసం ఇలాగా కింద నుంచి మీదకి తిరగాల్సిన పరిస్థితి ఉందంటున్నారు. రేషన్ బియ్యము అలాగే పింఛన్లు ఇవి కావాలన్నా కనీసం కింద గ్రామానికి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. అదే వర్షాకాలంలో వస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. అదే రాత్రిపూట ఈ గ్రామంలోకి వచ్చే పరిస్థితి లేదు. కింద వాళ్ళు కిందనే ఉండిపోవాలి, పైన వాళ్ళు పైన ఉండిపోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ గ్రామస్తులు పడుతున్న కష్టాలను స్పందించి సరైన రహదారి నిర్మించాలంటూ గ్రామస్తులందరూ కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్, ఈటీవీ, శ్రీకాకుళం నుంచి.